పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పరిధిలో ప్రస్తుత పరిస్థితులను బట్టి దొంగలు కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. దానిని అరికట్టడానికే పోలీస్ వ్యవస్థ ఎల్హెచ్ఎంఎస్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. గతంలోనే ఈ విధానం ద్వారా ఎంతో మందిని దొంగలను పట్టుకోవడం మరియు దొంగతనాలను అరికట్టడం జరిగింది. ప్రజలు తమ దూరపు ప్రయాణాలను చేయాలి అనుకుంటున్నారో వారు పోలీస్ స్టేషన్కు వచ్చి ఒక అప్లికేషన్ ఫిల్ అప్ చేసి ఇస్తే ఒక కెమెరా వారి ఇంటికి ఫిట్ చేయడం జరిగిద్ది. ఆ ఇల్లు మా పోలీస్ సర్వైలెన్స్లో క్షేమంగా ఉంటుంది. కాబట్టి నరసరావుపేట పరిధిలో ఎవరైనా దూరపు ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నామని రూరల్ సిఐ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. నరసరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడంగా, ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళేటప్పుడు బంగారం అంతా ఇళ్లలో పెట్టి వెళ్తారు. తర్వాత మీ లాక్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత దొంగలు ఏ ఇల్లు అయితే లాక్ చేస్తుంటారో ఆ ఇల్లు లాక్ పగలగొట్టి ఉన్న బంగారాన్ని డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీ వీలైతే మీ ఆభరణాలు డబ్బులన్నీ మీ తెలిసిన వాళ్ళ ఇళ్ళలో పెట్టడం కానీ, లేదంటే మీ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ చేయాలి. అలా కాకుండా లేదంటే మీ ఇంట్లో కనీసం రాత్రిపూట ఎవరినో ఒకరిని పడుకోబెట్టండి. ఆ ఇంట్లో ఇవన్నీ నేను చెప్పే సూచనలన్నీ మీ మంచి కోసమే చెప్తున్నాము. ఈ దొంగతనాన్ని ఎలా అరికట్టాలనేది మా వంతు సాయంగా మేము చెప్తాము. దాన్ని మీరు పాటించాలి. ప్రజలు కూడా దానిలో భాగంగా కొన్ని విషయాలు చెప్తాను, అది మీరు తప్పనిసరిగా పాటించాలి. మీ ఇంటికి తాళా వేసేటప్పుడు బయట డోర్ ఏదైతే ఉందో ఆ డోర్కి లాక్ బయట సైడ్ వేయొద్దండి, ఇన్సైడ్ వేయండి. బయట కనుక మీరు లాక్ వేస్తుంటే వాడికి ఐడెంటిఫై అయిపోద్ది, ఆ ఇంట్లో ఎవరు లేరు అనేది వాడికి కన్ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇన్సైడ్ గేట్కి లోపల వైపు వేయండి. అలాగే మీరు ఊరు వెళ్ళే పని అయితే ఎక్కువ రోజులు ఆ ఇంట్లో ఉండరు అనుకుంటే మీకు సంబంధించిన ఆభరణాలు కానీ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా మీ తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకోండి. లేదు అంటే బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ లాకర్లో అయినా మీ ఆభరణాలు అవన్నీ దాచుకోవాల్సిందిగా చెప్తున్నాము. లేదు అంటే మీ ఇంట్లో మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఉన్న ఒకళ్ళు పడుకోబెట్టండి. ఈ సూచనలు చేయండి. అలా కాకుండా ఇంకెవరు లేరు మాకు అని అనిపిస్తే మీకు ఇప్పుడు ఈ మధ్య మా పోలీసులో గతంలో కూడా ఉంది ఎల్హెచ్ఎంఎస్ అని లాక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది. దానిలో మేమేం చేస్తామంటే మీరు ఊరు వెళ్ళేటప్పుడు ముందుగా మాకు వచ్చి, సార్ నేను పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు నేను ఇంట్లో ఉండను, మా ఇంట్లో ఏదైనా కెమెరా పెట్టండి అంటే దానికి నామినల్ ఫీజు కింద రోజు 10 రూపాయలు 20 రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. అది మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ ఇంట్లో కెమెరా ఫిక్స్ చేస్తాము. మీరు కాకుండా మీ ఇంట్లో ఎవరు వచ్చినా కానీ అక్కడి నుంచి మాకు ఇక్కడ అలర్ట్ మెసేజ్ వస్తుంది, అలారం మోగుతుంది. మోగంగానే మేము ఇమీడియట్గా పోలీసు అంటే మీకు ముందే చెప్పుంటాం కాబట్టి మీ ఇల్లు ఎక్కడ అనేది మా నాలెడ్జ్లో ఉంటుంది, మా సర్విలెన్స్లో ఉంటుంది. మీరు ఎవడైనా దొంగ అనేవాడు మీ ఇంటికి కనుక వచ్చి డోర్ ఓపెన్ చేశాడంటే అలర్ట్ మాకు వస్తుంది. ఇమీడియట్గా మేము వచ్చి అది రెక్టిఫై చేస్తాము. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.